మాట్లాడుతున్నారు? మేము హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించాం. మాకు తెలిసిన డాక్టరే రిపోర్ట్స్ రాసిచ్చారు. వాళ్లే పాజిటివ్ అని చెప్పారు. తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసి చెప్పారు. పెద్ద పెద్ద హాస్పిటల్లో చెప్పింది నమ్మకుండా మీరు చెప్పింది నమ్ముతాం అనుకుంటున్నారా? నేను చెప్పింది నిజం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. లక్ష్మి ప్రెగ్నెంట్ అయితే కాదు. చాలా ఆపండి. అసలు మీరు డాక్టరో కాదో కూడా తెలియట్లేదు. మీరు చెప్పేదేంటి మాకు? నిఖిల, నువ్వు చిన్నపిల్లవి. నీకివన్నీ ఏం తెలీవు. కాసేపు నోరు మూసుకొనుండు. నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మీరొచ్చి మంచి పని అయింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన క్యాబ్ని వెయిట్ చేయమని చెప్పాను. అదే క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోండి. అలాగే. ఒక్క నిమిషం. డాక్టర్, పదండి. సూపర్ లక్ష్మి, నువ్వు ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ నీకున్నాయని మేము ఎవ్వరం గుర్తించలేకపోయాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నాటకం అంటే కేవలం 2-3 గంటలు డ్రామా కంపెనీలోనో సినిమా థియేటర్లోనో చూస్తాం. కానీ లైఫ్ లాంగ్ నటించేదాన్ని నిన్నే చూస్తున్నాను. త్రిపుర, ఏం మాట్లాడుతున్నావు? కనిపించట్లేదా నాన్నా? మీ కోడలి భాగోతం బయటపడింది. అది అందరికీ తెలిసేలా చెయ్యాలి కదా నాన్నా. అమ్మా, నువ్వొక ఆడపులివి అనుకున్నాను. కానీ నువ్వేమో పదే పదే దీని చేతిలో ఓడిపోతూనే ఉన్నావు కదమ్మా. నువ్వు కోపంగా చూసినంత మాత్రాన నిజం మారదు కదమ్మా. ఈ లక్ష్మి వల్ల, వాళ్ళ కుటుంబం వల్ల ఒక్కసారి మోసపోయింది చాలు. ఇంకా మోసపోతూనే ఉంటావా? ఈ లక్ష్మి ఎలాంటిదో నాకు మొదటి రోజునే అర్థమైంది. ఆ విషయం చెప్పడానికొస్తే ఎవ్వరూ నన్ను నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతారా? చాలే, ఆపు. నిజం చెప్పు, ఇదంతా నాటకమా? నువ్వు ప్రెగ్నెంట్ అనేది అబద్ధమా? నన్ను నమ్మించడానికి ఇదంతా చేస్తున్నావా? చెప్పు. లక్ష్మి, చూసావా హరి, నేను నిజం చెప్తుంటే ఎవరూ నమ్మట్లేదు. మీ ఆవిడ నాటకాన్ని అందరూ నమ్మేశారు. నిజమేంటో ఇప్పుడు నువ్వే చెప్పాలి. చెప్పు. అక్క ప్లీజ్, ఇది నాటకం అని మాట్లాడొద్దక్క. ఇందులో లక్ష్మి తప్పు. ఇందులో తన తప్పేం లేదని మాత్రం చెప్పొద్దు హరి. తను దాచిన నిజం కవర్ చేయటానికి